పిల్లలు లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మనం చూసే ఉంటాం. అసలు పిల్లలు లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక రోజు పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తపస్సులు కైలాసానికి వచ్చారంట. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతి పుత్రుణ్ణి మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి, జాతికి జన్మస్థానాలని తెలియచెప్పింది. తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సత్వరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకి తెలిసిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. దానివల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్మకం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.